హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ చేసే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. ఇది మామిడికాయ సీజన్ కదా ఫ్రెండ్స్, మనం రకరకాలుగా మామిడికాయతో రకరకాలు చేసుకోవచ్చు అనమాట. పోయినసారి మామిడికాయ పులిహోర చేసా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, మెంతి పొడి, ఉప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయ, కారం, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి. ఇవి అనమాట మామిడికాయ తురుముకి కావాల్సిన పదార్థాలు. ఈ పచ్చడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చేసుకునే విధంగా చేసుకుంటే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఇందాక తురుము పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మామిడికాయ తురుము వేసేసుకొని దాన్ని మొత్తం దానిలోకి వంపేసేసుకొని శుభ్రంగా దాంట్లో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇందులో మొత్తం తురిమి సన్నగా తురమాలి ఫ్రెండ్స్, బరకగా ఉండకూడదు. చక్కగా సన్నగా తురిమితే మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఇందులో సరిపడినంత. దీంట్లో ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పులుపు కదా. పులుపుకి ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులోనే పడుతుంది అనమాట. కారం కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. కారం మంచిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. దీంట్లో కొంచెం మెంతిపిండి, పచ్చడి కదా ఫ్రెండ్స్, కొంచెం మెంతిపిండి యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. వీటన్నిటిని కలిపి మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. మొత్తాన్ని మిక్స్ చేసామనుకో, ఉప్పు, కారం, మెంతిపిండి బాగా ముక్కలకు పడుతుందన్నమాట. దానికి మనం తురుముకు పట్టిందనుకోండి, మనం తిన్న అన్నంలో చక్కగా కలుస్తుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం బాగా పైకి కింద అడుగుది మొత్తం తీసి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ పొడిగి లేకుండా మొత్తాన్ని ఇవి పట్టేటట్టు కారం ఇవి బాగా మంచిగా కలుపుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట. దీన్ని మొత్తం తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో సి విటమిన్ ఉంటుంది ఫ్రెండ్స్, మామిడికాయ. ఇది ఎంత అంటే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది, తిన్నా మనకి చాలా మంచిది అన్నమాట. ఇది సమ్మర్ సీజన్గా ఫ్రెండ్స్, కంపల్సరీ తినండి. ఒక కళాయి పెట్టుకొని దానిలో సరిపడినంత ఆయిల్, ఇది పచ్చడి కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఏంటంటే మనం ఎంత ఆయిల్ వేసినా ఏమవుతుందంటే ముక్క అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే మొత్తం ముక్క మనం తురుము పీల్చేసుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసినా మనకు విడిగా కనిపించదు అనమాట. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ని బాగా కాగనివ్వాలి. బాగా కాగితే ఏంటంటే తొందరగా వేగుతాయి అన్నమాట పోపు దినుసులు. కొంచెం ఆయిల్ కాగనివ్వాలి. కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని మనం ఇందులో ఎండుమిర్చిని నేను 2 వేసా ఫ్రెండ్స్, కొంచెమే కదా పచ్చడికి. 2 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు, వెల్లుల్లిపాయ నేను దంచి విడిగా పెట్టుకున్నా కదా, ఆ వెల్లుల్లిపాయ కూడా ఈ పోపు వేగంగానే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలన్నమాట. ఈలోపు ఈ పోపు దినుసులు వేగాలన్నమాట. మంచిగా పోపు దినుసులు వేగినాయి అనుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. కానీ వెల్లుల్లిపాయ అరోమా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్. చట్నీకి మంచి ఫ్లేవర్ అంటే వెల్లుల్లిపాయ, ఇంగువే ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ వేయగానే కరివేపాకు కూడా వేసేయాలి. కరివేపాకు వేసాక ఇంగువ వేసేయాలి. ఇంగువ మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కొంతమంది ఆ స్మెల్ పడదని వాడరు, కానీ మనకు తెలియని ప్రతి వస్తువులో కూడా ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. మనం ఇది పనికి రాదు అనడానికి లేదు. ప్రతి ఐటమ్స్ కూడా దేనికో దానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది కొంచెం బాగా వేగనేయాలి. ఇది వేగిన దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం చూడండి, ఈ తురుమును మొత్తం దీంట్లో వంపేసుకోనమాట. నీట్గా మొత్తం వంపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే జాగ్రత్తగా కలపాలి. పైకి కిందకి మంచిగా కొంచెం మంట సిమ్లో పెట్టుకొని, హై పెడితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మాడిపోతుంది. ఇందాక పసుపు యాడ్ చేయాల, అంటే ఇందాక యాడ్ చేస్తే పచ్చి వాసన వస్తుందని వేగేటప్పుడు వేసామనుకోండి, పచ్చి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకి నూనె కనపడదు, మనం ఎంత ఆయిల్ వేసినా కనపడదు అనమాట. పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాబట్టి మన నూనె వేయనట్టే కనిపిస్తుంది, కానీ అన్నంలో కలుపుకుంటే ఆ నూనె ఫ్లేవర్, టేస్ట్, ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది.
దీన్ని మొత్తం బాగా కొంచెం మంచిగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మగ్గపోతే పచ్చివి అన్నీ మనం పచ్చివే కదా, పచ్చి వేసాం కాబట్టి కొంచెం మగ్గనిద్దాం. బాగా కదుపుకొని ఎందుకంటే అట్లా అడుగంటుతుంది ఫ్రెండ్స్, అడుగంటుకోకుండా కొంచెం కలపాలి. సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గినట్లుంది, ఎందుకంటే ఇది పులుపు కదా ఫ్రెండ్స్, కొంచెం ఎంత ఎంత వేసినా సాల్ట్ పడుతూనే ఉంటుంది. పులుపు కొంచెం కారం సరిపోయింది, కానీ ఉప్పే కొంచెం తగ్గింది. ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు, కానీ పెరిగితే తీయలేము కదండి. అందుకని ఉప్పు చూసి వేసుకోవాలన్నమాట. ముందు కొద్దిగా వేసుకొని చాలపోతే అప్పుడు మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ శనగ నూనె కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలోకి అప్పడాలు కానీ ఏమన్నా చిప్స్ కానీ ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మనం కలుపుకున్న దాన్ని ఏంటంటే ఒక 5 minutes అలా ఉంచాలన్నమాట. దానిలో ఉన్న తడంతా వాటర్ అంతా కొంచెం ఇనికిందనుకోండి, మనకు పచ్చడి కూడా కొద్దిగా ఒక 2-3 days ఉంటుందన్నమాట. ఇది నిలవ పచ్చడిలాగా ఉండదు ఫ్రెండ్స్. ఇదేంటంటే మనం ఇన్స్టెంట్ అనమాట, అప్పటికప్పుడు తురిమి చేసుకోవచ్చు అనమాట. ఇలా నిలవ మాత్రం ఉండదు ఫ్రెండ్స్. ఇది మనం అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి ఇలాగే ఉంచాలి. కొంచెం అలా మగ్గనిచ్చాం కదా, ఇంతే ఫ్రెండ్స్. నా మామిడికాయ తురుము పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాది సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్స్ నేను ముందుకు వెళ్ళగలను.